గత 9 నెలలుగా పరిపాలన చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆ మంత్రులకు ఇప్పటికి కూడా ఇంకా పరిపాలన అర్థం కావట్లేదు. గతంలో మేము పూర్తి చేసి ఇంకా మాకంటే ముందు కాలం నుంచి కూడా పూర్తి అయిపోయి ఉన్న ప్రాజెక్టుల నీళ్ళనే ఇవ్వడం చేత కావట్లేదు. నాగార్జున సాగర్ నీళ్ళను కూడా చక్కగా ఇవ్వలేని దద్దమ్మ ఉత్తమ్ కుమార్. నీకంటే వెనకొచ్చినోడు ముఖ్యమంత్రి పదవి గుంజుకొని పోతుంటే కూడా ఏం చేయలేని దద్దమ్మ ఉత్తమ్ కుమార్. ఇవాళ తెలంగాణలో డెకాయిట్ల పరిపాలన నడుస్తూ ఉంది. కేసీఆర్ గురించి మాట్లాడడం కాదు, ఇవాళ ప్రజల్ని ఎవరిని అడిగినా, హైదరాబాద్లో బిల్డర్లను అడిగినా, లేదా ఫైనాన్స్ శాఖ దగ్గర బిల్లుల కొడుకు పోయిన వాళ్ళని అడిగినా, గ్రామాలలో ఏ ఆఫీస్కి పోయినా, మండలాల్లో ఏ ఆఫీస్కి పోయినా ఏం జరుగుతుంది, చేతులు తడవకుండా పని జరగడం లేదు అని చెప్పి ప్రజలు ఎట్లా గగ్గోలు పెడుతున్నారు మీ అందరికీ కూడా తెలుసు. మేము చక్కగా 4 ఏళ్ళు ఇచ్చిన కాళేశ్వరం నీళ్ళని ఇవ్వలేని దద్దమ్మ ఉత్తమ్. మీ కాలంలోనే పూర్తయి ఆ తర్వాత 60 ఏళ్ళ నుంచి నీళ్ళు ఇస్తున్న నాగార్జున సాగర్ నీళ్ళను కూడా, ఎడమకాలం నీళ్ళను కూడా పూర్తి స్థాయిలో అందించలేక పొలాలను ఎండబెడుతున్న దద్దమ్మ కూడా ఉత్తమ్ కుమార్. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. 3 లక్షల కోట్లు అంటాడు, 1,80,000 అంటాడు, 1,40,000 అంటాడు, 180 అంటాడు. ఇదంతా మీ డెకాయిట్లు లెక్కలేవు. వాస్తవ లెక్కలు అయితే అట్లా మారవు. ఎందుకంటే డెకాయిట్లు మాత్రమే దోసుకొని వస్తారు కాబట్టి దోసుకొని వచ్చిన సొమ్ములో వాడంత తినడు, వీడంత తినడు అని చెప్పి లెక్కలు తెలియక మాట్లాడుకునే మాట దోపిడీ దొంగల మాటలు. వాస్తవానికి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, సార్ మా పొలాలు ఎండిపోతున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది, మీరు రావాలి అని. నల్గొండ నియోజకవర్గం నుంచి వస్తాము. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నుంచి అయితే మొత్తుకుంటున్నారు రైతులు, మా పొలాలు ఎండిపోతున్నాయి, రండి కొంచెం చూడండి, పట్టించుకోండి, ప్రభుత్వానికి, ఈ మొద్దు ప్రభుత్వానికి, తెలివి తక్కువ ప్రభుత్వానికి చెప్పండి, వాళ్ళ మెడలు ఉంచండి. ధర్నా జరుగుతున్నాయి. ఈ జిల్లాలో నీళ్ళ కొరకు, విద్యుత్ కొరకు ధర్నాలు జరుగుతున్నాయి. ఇంకా మేము బుకాయిస్తాం, మేము భయపెట్టిస్తాం, మా నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాం, అడ్డం నిలువు అనుకుంటే నిన్న నీ ముఖ్యమంత్రికి ఏం జరిగిందో గదే జరుగుతుంది నీకు కూడా ఉత్తమ్. ఆయన అడ్డగోలు తిట్టిండు కాబట్టి అయిండు, నాకు తిట్టడం రాక వెనకబడ్డాను అనుకుంటున్నావు కాదు. ఆ విద్యలు నీకు రాక కాలేకపోయావు. అది మీ వల్ల ఎవరిని చెప్తాడు. మొత్తం రాష్ట్రం మీద పడి దోసుకొని ఒక్కొక్కడు ఒక డిపార్ట్మెంట్ పంచుకొని చేస్తున్న దోపిడీ దొంగలు మీరు. కేసీఆర్ గురించి మాట్లాడతారు, బుద్ధి ఉండాలి, మాట్లాడాలి, సోయి ఉండాలి. ఈ తిట్ల దండకం తీసుకోగానే నాకు కూడా వస్తుంది అనుకుంటే రాదు, పదవి రాదు, చీవాట్లు వస్తాయి ప్రజల నుంచి. దమ్ముందా మాట్లాడతావా? వాస్తవంగా నేను ఇవాళ నాగార్జున సాగర్ ఎడమకాలం కట్టడానికి రావాలనుకున్నా. అక్కడి నుంచి నాకు మాట్లాడుతున్న రైతుల దగ్గరికి వెళ్ళాలనుకున్నా. కానీ రాత్రి నుంచి వర్షం ఉండటం వల్ల ఆగిపోయిన. లేకపోతే ఇవాళకే అనేక మంది రైతులు మీ పాలకీడు ఒకసారి నేర్జల్లవో, ఒకసారి జానపాడవో, ఒకసారి నల్లగొండ కనగలుగుకోండి, లేదా తిరుమగిరి మండలం రా, ఆరోపల్లి, నూతనకల్, మద్దిరాల, ఆత్మకూరు, చివెంల, పెన్పాడ్, మోతే,
ఏ మండలానికైనా వెళ్దాం. మీ పరిపాలన సక్రమం ఎట్లుందో, మీ ఇరిగేషన్ శాఖ నిర్వాహకం ఏందో, ఎందుకు కాళేశ్వరం నీళ్ళు 4 ఏళ్ళ నుంచి వచ్చిన ఇప్పుడు ఆపిల్ ఉంటుంది. కోతలు పోసిండ్రు, అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం నీళ్ళు రాలేదు, ఒక చుక్క కూడా, మొత్తం ఎస్ఆర్ఎస్పీ నీళ్ళే మేము దోమిందే, మేము తెచ్చిన ఎస్ఆర్ఎస్పీని మాట్లాడేది. ఇప్పుడు కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పాను. మరి ఎస్ఆర్ఎస్పీ మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పీ అక్కడనే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు వస్తలేవు నీళ్ళు? సూర్యాపేటకి ఎందుకు రావు, తుంగతుర్తికి ఎందుకు రావు, కోదాడికి ఎందుకు రావట్లేదు? చెప్తావా సమాధానం సూటిగా? ఎందుకు నాగార్జునసాగర్ ఎడమ కాలువలో మొన్నటి వరకు మేము 11,000 క్యూసెక్ల నీళ్ళు ఇచ్చినాం, ఎందుకు ఇవాళ కేవలం నువ్వు 6,000 క్యూసెక్లు ఇచ్చి చెరువులు నింపకుండా రైతాంగం పొలాలు ఎండబెడుతున్నావు? ఎడమ కాలువ కింద కూడా ఎస్ఎల్బీసీకి కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు తేవడం లేదు. నిన్న మనం 2 రోజులు ధర్నా చేశారు కదా తిప్పర్తి మండలంలోనే, నీ స్వయంగా నల్గొండ మంత్రి నియోజకవర్గ రైతులే. సిగ్గనిపిస్తలేదా మీకు? ఇంకా మీరు చెప్పిన అబద్ధాలు మాత్రమే వింటారు, మా బుకాయింపులతోనే నడిపిస్తాం రాజ్యం అనుకుంటున్నారు, కానీ సాధ్యం కాదు. ప్రజలు వెంటబడతారు, రైతులు వెంటబడతారు, తరుముతారు. మీరు ఇదే పద్ధతుల్లో మీ అసమర్థతతోని లేదా మీ కక్షపూరిత వైఖరితోని రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా ఇదే విధానం కొనసాగిస్తే మీరు మళ్ళీ యాసంగి నాటికి ఊళ్ళలో రాలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏం మాటలు, చెత్త మాటలు. ప్రతి రివ్యూలో, అధికారిక రివ్యూలో ప్రభుత్వ సొమ్ముతోని హెలికాప్టర్లో తిరుగుకుంటా మీరు వాగుతున్న వాగుడు, సులువు వాగుడు, ఏం వాగుడు, చెత్త వాగుడు. బుద్ధి ఉండాలి కదా. ఎక్కడ కూర్చున్నాం, ఏ రివ్యూలో ఉన్నాం, ఇది రాజకీయ సభనా, ఇది అధికారిక సమావేశమా, సోయి ఉండాలి కదా. ఏం చెప్పినావు? కేసీఆర్ మీద ఏడుపు తప్ప కొత్తగా ప్రారంభం చేయిస్తారట, కొత్తగా దేవాదులు నవ్వుకుంటారు ప్రజలు. దేవాదుల నీళ్ళను ఎప్పటి నుంచో వాడుతున్నారు కదా ప్రజలు. సిగ్గు అనిపిస్తలేదా? మేము ఇచ్చిన ఉద్యోగాలకి మేము ఇస్తున్నామని చెప్పుకోవడం, పూర్తయిన ప్రాజెక్టులను మళ్ళీ ప్రారంభం చేస్తా అని చెప్పడం. ఏ పరిపాలన ఇది? ఏం పరిపాలన? సో ఇల్లు మాట్లాడుతున్నదా, లేక మాట్లాడుతున్నదా? ఇప్పటికైనా ఉత్తమ్ గారు ఆ శాఖ మీకు చేయొస్తే చేయండి, లేదంటే కూర్చొని ఆలోచన చేసుకోండి. కానీ నీకు అర్థం కాక, నీకు చేయరాక ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తా, కేసీఆర్ని తెప్పించుకుని తిట్టి బయటపడతా అని అనుకుంటున్నావు. రైతుల నుంచి సాధ్యం కాదు. మొదలైంది అప్పుడే, రైతుల్లో చర్చ మొదలైంది, ఇక తిరుగుబాటే ఉంది. మీరు ఇదే రకంగా కాళేశ్వరం తీసుకొని ప్రారంభం చేయకుండా మేము ఆపుతాం, మేము మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌజులు ప్రారంభం చేయకుండా మేము ఆపుతామని మీరు అనుకుంటే తప్పకుండా రైతాంగం చేతుల్లో మీరు తనులు తినే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఈ మాటలు నాకు మాట్లాడాలని లేదు వాస్తవానికి. కానీ నిన్న మీరు అధికారిక రివ్యూలో మీరు మంత్రుల నుండి, 3 మంత్రుల నుండి, ఎమ్మెల్యేలను పెట్టుకొని అధికారులు పక్కన ఉండగా మీరు మాట్లాడిన మాట, మీరు మాట్లాడిన మాట అచ్చం ఇవాళ మీ ప్రభుత్వానికి, మీ మంత్రులకు సరిపోలుతుంది. డెకాయిట్ అనే పదం ఏదైతే వాడినావో ఇవాళ మీ మంత్రుల గురించి, అందరి గురించి ప్రజలు అదే మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్లో ప్రజలను అడిగినా చెప్తారు, ఆర్థిక శాఖ పోతున్న ప్రజలను అడిగినా చెప్పమని చెప్తారు, మున్సిపల్ శాఖకు పోయే వాళ్ళని అడిగమన్నా చెప్తారు, లేదా రెవెన్యూ శాఖకు సంబంధించి గ్రామాలలో జరుగుతున్న విషయాలపైన అడిగినా చెప్తారు. దొంగలు మీరు పెట్టుకొని ఇంకో గురించి మాట్లాడడం మానుకోవాలి. సరే, మాకేమో ఊరికే ఇట్లాంటి పదాలు ఉపయోగించడం ఇష్టం ఉండదు కాబట్టి మేము మాట్లాడినప్పుడు కూడా మాకు అలవాటు రాలే. కేసీఆర్ గారు మాకు అటువంటి మాట్లాడమని చెప్పలే, మాట్లాడలే, అది రాలే. కానీ ఎవరిని డెకాయిట్ అనాలి?
పట్టపగలు పట్టుబడ్డ దొంగలన అన్నా, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డ దొంగలన అన్నా, పదేళ్ళు పరిపాలన చేసి అద్భుతంగా ప్రజలకు ప్రత్యేకించి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి విద్యుత్ ఇచ్చి వ్యవసాయం బాగు చేసిన ప్రభుత్వాన్ని ఎవడు పట్టపగలు దొరికిన దొంగ ఎవడు డెకాయిట్ ఎవడు? ముఖ్యమంత్రిని అనడం చేతగాక ఉత్తమ్ ఇటు మాట్లాడుతున్నట్టు. వాస్తవానికి ఆ మాటలన్నీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడేమని అనుకుంటున్నాను నేను. వాస్తవానికి కేసీఆర్ గారి కార్యక్రమం గురించి, కేసీఆర్ గారు ప్రజలకు రావాలనే విషయం గురించి వాస్తవమే ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. నాకే గత వారం రోజులుగా 100 ఫోన్లు వస్తున్నాయి. సార్ మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా పొలాలు ఎండిపోయినాయి, చూడాలి, కేసీఆర్ గారిని తీసుకురండి. మా దగ్గర కరెంటే వస్తలేదు, కేసీఆర్ గారు చెప్పండి, మీరు మాట్లాడండి అని చెప్పి వస్తున్నాయి ప్రజల నుంచి విజ్ఞప్తులు. అని తప్పకుండా ఏ టైంలో ఎట్లా స్పందించాలనో, ఏ టైంలో ప్రజలకు ఎటువంటి కార్యాచరణ చేయాలనో, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఎట్లా పనిచేయించాలనో సమయాన్ని బట్టి కేసీఆర్ గారు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రజలకు వస్తుంది. ఈ నెల అది ఇప్పుడు ఎప్పుడు అనేది మేము సమావేశం తర్వాత